వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 పురాతన చట్టమని, రాజ్యాంగ సమ్మతమైనది కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన 5 సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 పురాతన చట్టమని, రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహం అయితే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేంద్రం చట్టాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించింది. వివాహేతర సంబంధం నేరంగా పరిగణిస్తేనే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో అంగీకరించలేదు. ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. సెక్షన్ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా చట్టాలను తొలగించాయని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.